శ్రీమాతే నమః. నేను నాస్తికుణ్ణి, నేను దేవుణ్ణి నమ్మను అన్నవాడు గుడికి వస్తాడా? ఒకవేళ వాడు గుడికొచ్చాడు అంటే వాడికి ఏదో దెబ్బ తగిలి ఉంటుంది. మళ్ళీ దేవుణ్ణి నమ్మి గుడికి వచ్చిన వాడై ఉంటాడు, అంతే కదా. అలా నాస్తికుణ్ణి అని చెప్పుకున్నా తర్వాత భగవంతుణ్ణి నమ్మి గుడికి వస్తే మనం సంతోషిస్తాం. చక్కగా మారాడు, దేవుడు లేడు లేడు అని చెప్పి మొన్నటి వరకు విర్రవీగాడు, కానీ ఇప్పుడు దేవుణ్ణి నమ్మాడు వచ్చాడు అని అనుకుంటాం. అసలు దేవుడు లేడు, నేను దేవుణ్ణి నమ్మను, కానీ ఉత్తిన అరుగు మీద వచ్చి కబుర్లు చెప్పుకోవడానికి వచ్చి కూర్చున్నాను అంటే చీపో అంటారు. అందరూ అంటారా? అనరా? రాజమౌళి నేను నాస్తికుణ్ణి అని చెప్తాడు, చెప్పి మన దేవుడికి సంబంధించిన సినిమాలు తీస్తాడు. అదే ప్రశ్న మనం వేసామని అనుకోండి, ఏ నాస్తికుడైతే మాత్రం ఏంటి, తప్పేంటి, దేవుళ్ళ సినిమాలు తీయకూడదా అంటారు. తీయడానికి బోళ్ళు ఉన్నాయి కదా సినిమాలు, వాళ్ళ నాస్తిక భావజాలాన్ని రుద్దేందుకు దేవుడి సినిమాలు ఎందుకు తీయాలి? కూలి డబ్బులు రావాలి కదా, అందుకోసం సినిమాలు తీస్తారు. దేవుణ్ణి నమ్మరు, మన హిందూ దేవుళ్ళని నమ్మరు, కానీ హిందూ దేవుళ్ళగా వేషాలు వేసి కూలి డబ్బులు సంపాదించుకుంటారు. మళ్ళీ ఈ కూలీగాళ్లే మన దేవుళ్ళని కూలీలు అంటారు. అలా యాంటోనీ రాజు అంతే కదా, కూలి కోసం మన దేవుడు వేషాలు వేసుకుంటూ కూలి డబ్బులు సంపాదించుకుంటూ రాముడిని వలస కూలి అన్నాడు. వాడి పేరు వాడికి చెప్పుకోవడానికి ఏమన్నా ధైర్యం ఉందా? మరి ఎందుకు కట్ చేసేసుకున్నాడు పేరు? ప్రకాష్ రాజ్ అని మాత్రమే ఎందుకు పెట్టుకున్నాడు? మధ్యలో ఎందుకు కట్ చేసేసుకున్నాడు? యాంటోనియాని ఎందుకు చేపించుకోలేకపోతున్నాడు? మళ్ళీ మన దేవుడి వేషాలు వెయ్యరు కదా, ఇవ్వరు కదా, అందుకని అనమాట. ఇలాగే ఇలాంటి వాళ్ళే వీళ్ళ చెత్త భావజాలాన్ని నూరి పోసేస్తూ ఉన్నారు. అందులో ఈ మధ్య కాలంలో ఈ సెలబ్రిటీస్ అని చెప్పుకుంటున్న సినిమా వాళ్ళు, వీళ్ళకి జాడ్యం బాగా ఎక్కువైపోయింది అనమాట. డబ్బులు ఎక్కువైపోయి పైత్యం బాగా పెరిగిపోయి నోరు ఎలా పెడితే అలా మాట్లాడుతున్నారు. రాజు రాణి సినిమాలో నటించాడు కదా ఆర్య, ఆ ఆర్య కూడా మొన్న వారణాసి సినిమా నాన్ కడవుల్ అనమాట ఆ సినిమా పేరు. ఆ వారణాసిలో జరిగింది ఆ షూటింగ్. వారణాసిలో ఉన్న అఘోరాల గురించి, సాధువుల గురించి ఆ సినిమా తీశారు. ఆ సినిమా తీసి అందులో కొంతమంది సాధువులని నేరస్తులుగా కూడా చూపించారు అని అంటున్నారు. నేను ఇంకా సినిమా చూడలేదు, రివ్యూ చదివినప్పుడు నాకు ఆ విషయం తెలిసిందనమాట. అయితే ఈ ఆర్య ఆ సినిమాలో నటించాడు. అతను అంటాడు కదా, వారణాసిలో 60% సాధువులు ఉన్నారు, కానీ 40% మంది సాధువులు ముసుగు వేసుకున్న వాళ్లే. వాళ్ళందరూ సాధువులు కాదు, వాళ్ళు పేరు చెప్పరు, వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు, పాన్ కార్డు ఉండదు, ఏమీ ఉండదు. 4-5 నెలలు అక్కడికి వచ్చేసి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంది నేరస్తులే అన్నాడు. అంటే ఏంటి? ఈ వారణాసిలో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు, 60% మంది మాత్రమే సాధువులు, మిగతా 40% మంది ముసుగు వేసుకున్న వాళ్ళు అంటున్నారు. ముసుగు వేసుకున్న వాళ్ళు అని అనడానికి ఇతనికి ఎక్కడ హక్కుంది? నిజమే, ఈ వారణాసిలోనే కాదు, ఎక్కడైనా సరే మంచి చెడు రెండూ ఉంటాయి. ఒక మతంలో కానీ, ఒక ధర్మంలో కానీ, ఒక ప్రదేశంలో కానీ, ఎక్కడైనా సరే, ఒక ఉద్యోగంలో కానీ మంచి చెడు రెండూ ఉంటాయి కదా, పూర్తిగా మంచి ఎక్కడా ఉండదు. అలాంటప్పుడు నువ్వు చెడు గురించి చెప్తున్నప్పుడు మంచి గురించి కూడా చెప్పాలి కదా. నీకెక్కడ అధికారం ఉంది? మరి నువ్వేసుకుందంటే ముసుగు కాదా? నీ పేరేంటి? జంషెడ్ కదా, మరి నువ్వు ఒక ముస్లిం కదా, నువ్వు ఒక ముస్లిం అయ్యుండి నీ పేరేమో ఆర్యాగా మార్చుకుని చిత్ర పరిశ్రమలో నీ పేరు అలాగే చెప్పుకుంటూ నీ పేరు దాచేసుకున్నావు కదా. దాచేసుకుని ముసుగు వేసుకున్న నువ్వు మళ్ళీ 40% సాధువులు అక్కడ నకిలీలు అని చెప్తావా? నీకేం అర్హత ఉందయ్యా అసలు అలా మాట్లాడడానికి? నీకేం అర్హత ఉంది? మరి ఇదే నీ నోరు బెంగళూరులో ఒకనొకప్పుడు ఒక సంవత్సరం క్రితం పాన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, మాకు అసలు ఎటువంటి గుర్తింపు కార్డు లేదు, మేము బంగ్లా నుంచి వచ్చేసాము, ఇక్కడేమో ఆటో నడుపుకుంటున్నాం, మీరు కూడా రండి అన్నట్టు సోషల్ మాధ్యమాల్లో రీల్స్ పెట్టారు కదా. వాళ్ళ గురించి మాట్లాడడానికి నీ నోరేమైపోయింది? అప్పుడు నీ నోరు పడిపోయిందా మాట్లాడడానికి? మరి ఆపరేషన్ సింధూర్ సమయంలో హిందువా కాదా అని చెప్పి కాల్ చేశారు కదా, మరి అప్పుడు నీ నోరేమైపోయింది? హిందువులు అలా ఎందుకు అన్నారు? మా ముస్లింలలో కూడా కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి నీ నోరు ఏమైపోయింది? మరి మొన్న TCS లో అంత దారుణం జరిగింది కదా, అప్పుడు నీ నోరేమైపోయింది? అప్పుడు నువ్వు ఎక్కడ దాక్కున్నావు? ఏ కలుగులో దాక్కున్నావు? బంగ్లాదేశ్ లో అన్ని అరాచకాలు జరుగుతుంటే నువ్వు ఎక్కడ దాక్కున్నావు? ఏ కలుగులో కూర్చున్నావు?
ఇప్పుడు వారణాసి సినిమాలో నటించేశావు కాబట్టి ఏదో పూర్తిగా అన్ని నీకు తెలిసిపోయినట్టు ముసుగు వేసుకొచ్చారు, ముసుగు వేసుకున్నారు నకిలీలు అని చెప్పావు కదా. మరి ఆ నకిలీలలో ఎంతమంది పరాయి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది పరాయి వాళ్ళు ముసుగు వేసుకుని హిందువుల్లాగా బ్రతుకుతున్నారు, ఆ తర్వాత వాళ్ళు ముసుగు తీసేస్తున్నారు, అది కూడా చెప్పు నాన్నా. మరి నకిలీలు ఉన్న వాళ్ళందరి గురించి నువ్వు మాట్లాడకుండా కేవలం సాధువుల గురించే ఎందుకు మాట్లాడావు? ఎందుకంటే నువ్వు ముసుగు వేసుకుని వచ్చిన వాడివి కాబట్టి హిందూ ధర్మం మీద బురద జల్లాలి అని అనుకున్న ఈ యాంటోనీ ఎలా అయితే ఉన్నాడో అలాగే నువ్వు కూడా మాట్లాడావు. మరి ఈ ముసుగు వేసుకున్న సాధువుల గురించి చెప్తున్న నువ్వు నాగా సాధువుల గురించి కూడా మాట్లాడి ఉండాల్సింది కదా. వారణాసిని నాగ సాధువులు ఎలా కాపాడారు, ఎలా దేవాలయాలను రక్షించుకునే ప్రయత్నం చేశారు, ఎంతమంది నాగ సాధువులు అక్కడ ప్రాణత్యాగం చేశారు, ఔరంగజేబుని ఎలా తిప్పి కొట్టారు, ఇవన్నీ కూడా నువ్వు చెప్పు ఉండాల్సింది కదా. నువ్వు నకిలీ గురించి చెప్తున్నప్పుడు అక్కడ జరుగుతున్న మంచి కూడా ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? సినిమాలు తీసి కూలి డబ్బులు సంపాదించుకుంటూ ఒక పేరు తెచ్చుకోవటానికి మీకు హిందువుల సినిమాలు కావాలి, హిందూ దేవీ దేవతల సినిమాలు కావాలి, మా ఆధ్యాత్మిక క్షేత్రాల గురించి అక్కడ గురించి మీరేమో సినిమాలు తీయాలి, అవి హిట్ అవ్వాలి, మీకు ఒక పేరు రావాలి. కానీ మీరు ముసుగు వేసుకుని విషాన్ని చిమ్ముతున్న జాక్సన్లే కదా మీరు కూడా. 1909వ సంవత్సరంలో జాక్సన్ ఏం చేశాడో మీరు కూడా అదే చేస్తున్నారు కదా. కత్తి పట్టుకుని ఎదురుగుండా వచ్చేసి పొడి చేసే తీవ్రవాదుల కంటే కూడా మీలాంటి వాళ్లే అతి భయంకరమైన వాళ్ళు. ముసుగు వేసుకుని మీరు మా సినిమాల్లో వాటిల్లోనూ నటించి మా మీదే బురద జల్లుతున్నారు కదా. ఆ జాక్సన్ చేసిన పని అదే కదా. రామాయణ భారత భాగవతాలన్నింటినీ చదివి హిందువులకి దగ్గరైతున్నట్లు నటించి వెనక నుంచి వెన్నుపోటు పొడి చేసి ప్రవచనకారులందరినీ బహిష్కరించిన జాక్సన్ కి మీకు పెద్ద తేడా ఏముంది అసలు? ఇలాంటి వాళ్ళని కదా మన సినిమాల్లో నటించడానికి ఒప్పుకుంటున్నాము, నటించిన తర్వాత ఆ సినిమాలు చూడడానికి మనము ఇష్టపడుతున్నాము. ఒక మాంసం తినేవాడు రాముడిగా నటించినా యాక్సెప్ట్ చేస్తాం, నాస్తికుడు దేవుడి సినిమాలు వేసినా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. మన దౌర్భాగ్యం కదా అది. మారాల్సింది వాళ్ళు కాదు, మారాల్సింది మనం మారాలి. ఒక అడ్వర్టైజ్మెంట్ దగ్గర నుంచి అసలు ఎక్కడ చూడండి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఉంటాయి అన్ని. ఆఖరికి కళ్ళజోళ్ళు అమ్ముకునేవాడు కూడా హిందువుల మీద బురద జల్లడానికే ప్రయత్నించాడు అంటే హిందువులని చేతకాని చవట సన్నాసి దద్దమ్మల్లా కదా మీరు చూస్తున్నారు. అలా అంటే ఏంటండి రెచ్చగొడుతున్నారు, ఏంటండి ఇలాంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని మాట్లాడతారు కదా. మాకు కూడా రాష్ట్రపతిగా ఒకప్పుడున్న అబ్దుల్ కలాం గారంటే ఎంతో గౌరవం. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతో మంది పరాయి వాళ్ళు ఉన్నారు, వాళ్ళంటే మాకు గౌరవమే. మా దేశాన్ని రక్షిస్తూ మా ధర్మాన్ని వాళ్ళు విలువనిస్తూ మా ధర్మం కోసం పోరాడే వాళ్ళంటే మాకు అభిమానమే. మేము అబ్దుల్ కలాం గారిని నెత్తి మీద పెట్టుకుంటాం. కానీ నీలాంటి వాళ్ళు ఉన్నారు చూసారా, ఈ సూడో సెక్యులర్స్ ఉన్నారు చూసారా, మీలాంటి వాళ్ళేరా ఈ దేశానికి ప్రమాదం. మాట్లాడుతున్నప్పుడు గురించి చెప్పేటప్పుడు అందరి గురించి చెప్పండి, హిందువుల గురించి మాత్రమే ఎందుకు మాట్లాడతారే? మీలో లొసుగులు లేవా? ఆ లొసుగులు బయట పెట్టు, ఆ లొసుగుల గురించి మాట్లాడు. ఎంతమంది హిందువుల మీద దాడి చేసేస్తున్నారు అవి కూడా మాట్లాడు. మరి అదే వారణాసిలో గంగా నదిలో పార్టీ చేసుకున్నారు కదా, ఎందుకురా హిందువుల మనోభావాలతో ఆడుకుంటారో అని అప్పుడు ఎందుకు అడగలేకపోయావు? ప్రశ్నిస్తే అన్నింటినీ ప్రశ్నించండి. ముసుగు వేసుకున్న ముసుగు దొంగల్లారా సగం సగం మాట్లాడకండి. అసలు మనం ఈ సినిమా ఇండస్ట్రీని బ్యాన్ చేసి పడేస్తే వదిలిపోతుంది కదా. అందరూ బాయ్కాట్ చేసేస్తే వీళ్ళు ఎక్కడి నుంచి సంపాదించుకుంటారు రూపాయి డబ్బులు? హిందువుల మనోభావాలతో ఆడుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ మైక్ ఉంటే చాలు మైకం కమ్మేసిన వాళ్ళలాగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న వీళ్ళ సినిమాలని మనం ఎందుకు చూడాలి? అసలు ఆలోచించండి హిందువులారా. ఇలా ముసుగు వేసుకున్న వాళ్ళ వల్ల మన దేశానికి ప్రమాదం. ఎవరైనా మన దేవీ దేవతల గురించి మాట్లాడిన ఒక్కసారి చాలు, ఒక్కసారే కదండి మాట్లాడాడు అని సరిపెట్టుకోవడానికి మనం కుదరదు. అలాగా ఒక్కసారైనా సరే మన దేవీ దేవతలని నిందించాడు అంటే వాడు ఎప్పటికైనా సరే ప్రమాదకారనే అర్థం. వాడి అంతరాంతరాల్లో ఏదో ఒక రోజు ఈ విషయం బయటకి వచ్చి తీరుతుంది. ఏం చేద్దాం? బాయ్కాట్ చేసేద్దామా? మొత్తం ఈ సినిమా ప్రపంచాన్నే బాయ్కాట్ చేసేస్తే దరిద్రం వదిలిపోతుంది. అసలు ముఖ్యంగా ఈ సూడో సెక్యులర్స్ ఉన్నారు చూసారా, ఈ సూడో సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమాలో చిన్న పాత్ర వేసినా సరే
ఆ సినిమాని మనం బాయ్ కట్ చేసి పాడేస్తే అప్పుడు అర్థమవుతుంది వీళ్ళందరికీ.